ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఇంధన ధరల హెచ్చుతగ్గులు ఒకవైపు ఈ సవాళ్లు కొనసాగుతున్న భారత రియల్ ఎస్టేట్ రంగం మాత్రం స్థిరమైన సంకేతాలను ఇస్తోంది. ప్రస్తుత మార్కెట్లో స్వల్ప మందగమనం కనిపించినప్పటికీ భవిష్యత్తుపై పెట్టుబడిదారులు ఆశావహంగానే ఉన్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్స్లో డిమాండ్ కంటిన్యూ కావడంతో రియల్ ఎస్టేట్ రంగం దీర్ఘకాలిక వృద్ధి దిశగా పయనిస్తోందని తాజాగా నైట్ ఫ్రాంక్ నెరెట్కో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఫుల్ జోష్. గ్లోబల్ క్రైసిస్ ఉన్నా తగ్గేదే లేదంటున్న రియాల్టీ. స్థిరమైన వృద్ధితో భారీ రిటర్న్స్. రియల్ ఎస్టేట్ పై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకం. అత్యుత్తమ రిటర్న్స్ కు బెస్ట్ చాయిస్ గా రియల్ ఎస్టేట్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై జియో పొలిటికల్ టెన్షన్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ భారత రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైన వృద్ధితో ముందుకు సాగుతోంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండటం, పట్టణీకరణలో వేగం, మౌలిక వస్తుల అభివృద్ధి, గృహ అవసరాలు పెరుగుతూ ఉండటం వంటి అంశాలు రియాల్టీ మార్కెట్కు బూస్టింగ్ ఇస్తున్నాయని నైట్ ఫ్రాంక్ రెడ్కో తమ తాజా రిపోర్ట్లో ప్రకటించాయి. మార్కెట్ ప్రస్తుత పరిస్థితిని సూచించే కరెంట్ సెంటిమెంట్ స్కోర్ గత త్రైమాసికంలోని 49 నుంచి 48కి స్వల్పంగా తగ్గింది. అయితే రాబోయే 6 నెలల పరిస్థితులపై అంచనాలు తెలిపే ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ మాత్రం 50 దగ్గర స్థిరంగా కొనసాగింది. ఇది మార్కెట్ పైన పెట్టుబడిదారుల్లో ఇప్పటికీ ఆశావహ దృక్పథం కొనసాగుతోందనే సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. రోడ్డు విడ్త్ని బట్టి, ల్యాండ్ ఏరియా ఎంత ఉందో దాన్ని బట్టి పర్మిషన్స్ ఇచ్చు దాదాపు 70 అంతస్తులు 80 అంతస్తులు బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. సో సప్లై ఎక్కువ ఉండేటప్పుడు డెఫినెట్గా పర్చేజర్ ఆలోచించి కొనడానికి కొంత సమయం తీసుకుంటున్నాడు. మార్కెట్ స్లో అయిన మాట వాస్తవమే. అది కాకుండా యుద్ధ పరిస్థితుల వల్ల కూడా కొంత ఎఫెక్ట్ పడిన మాట వాస్తవమే. డెఫినెట్గా కొంత మందగించిన మాట వాస్తవం. కానీ బిజినెస్ బాగా ఉంది, బిజినెస్ జరుగుతున్నది. ఎండ్ యూజర్ ఒక్కడే కొనడానికి ముందుకు వస్తున్నాడే తప్పితే ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు. ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చినప్పుడే కొంత ఈ సేల్స్లో వెసులుబాటు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్ల విశ్వాసాన్ని సూచించే సెంటిమెంట్ స్కోర్ 51 దగ్గర కొనసాగ్గా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ స్కోర్ 50 నుంచి 53కు పెరిగింది. ఇది మార్కెట్పై పెట్టుబడిదారుల విశ్వాసం బలపడుతున్నట్లు సూచిస్తోంది. వడ్డీ రేట్లు స్థిరపడటం, దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం కూడా దీనికి దోహదపడుతున్నాయని నివేదిక వెల్లడించింది. గృహ విభాగంలోనూ సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తొలి 6 నెలల్లో దేశవ్యాప్తంగా ఇళ్ల విక్రయాలు స్వల్పంగా పెరిగాయి. రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్న వారి సంఖ్య తగ్గటం, కొత్త ప్రాజెక్టులపై డెవలపర్ల నమ్మకం పెరగటం విశేషం. అయితే నిర్మాణ వ్యయం పెరుగుతున్నప్పటికీ ఇళ్ల ధరలు స్థిరంగా ఉండటం, రాబోయే రోజుల్లో ప్రాపర్టీ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని 74% మంది వాటాదారులు అంచనా వేస్తున్నారు. మీకు మెట్రో ఐటీ విస్తరణ కూడా 2వ ఫేజ్లో జరగబోతూ ఉంది. అదేవిధంగా మనకు రోడ్స్ కనెక్టివిటీ కూడా హైదరాబాద్కు చాలా బాగుంది. కాబట్టి మంచి అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా మీకు పూర్తిగా పడిపోదు. కొంచెం ఫ్లక్చువేట్స్ అనేటివి ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. అది పెద్ద మనకు ఇబ్బంది కాదు. కానీ హైదరాబాదు మీకు నైట్ ఫ్రాంక్ సర్వే కానీ, నెరెట్కో సర్వే కానీ ఏం చెప్తున్నాయంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా స్టేబుల్గానే ఉంటుందని చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి కార్యాలయాల లీజింగ్ ప్రధాన బలంగా కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో దేశవ్యాప్తంగా సుమారు 4.8 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ లీజింగ్ నమోదైంది. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఐటీ కంపెనీల విస్తరణతో కార్యాలయ స్థలాల డిమాండ్ పెరుగుతోంది. కార్యాలయాల అద్దెలు పెరగడం లేదా ప్రస్తుత స్థాయిలో కొనసాగుతాయని 81% వాటాదారులు అభిప్రాయపడటం మార్కెట్పై ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తోంది. ఓవరాల్ గా చూస్తే స్వల్పకాలిక సవాళ్లు ఉన్నప్పటికీ భారత రియల్ ఎస్టేట్ రంగం బలమైన పునాదులపై ముందుకు సాగుతోందని తాజా సెంటిమెంట్ నివేదిక స్పష్టం చేస్తోంది. గృహ, కార్యాలయ విభాగాల్లో కొనసాగుతున్న డిమాండ్, పెట్టుబడిదారుల విశ్వాసం, మౌలిక వస్తుల అభివృద్ధి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతమివ్వనున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.